హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే పిల్లల కోసం ఒక మంచి స్నాక్ చేయబోతున్నానండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. సమ్మర్ అంటే చాలా ఇష్టం కదండి. ఎందుకు అంటే తాటి గింజలు వస్తాయి, ఐస్ క్రీమ్స్ తినచ్చు, మ్యాంగోస్ వస్తాయి. సో ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి. అందుకోసమే ఈ సమ్మర్ అంటే మాకు కానీ మా పిల్లలకు కానీ చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఏం చేసామా అని చూస్తున్నారా? ఏం లేదండి, వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసామన్నమాట. దాంట్లో ఓరియో బిస్కెట్స్ని కొంచెం క్రంచెస్గా చేసుకొని వేసుకున్నాము. ఓరియో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. అదే వెనీలా ఐస్ క్రీమ్కి కొంచెం రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఐడియా బాగుందా? నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సమ్మర్ కదండి, పిల్లలు సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం మనము డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పి ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటాం కదా, తల్లులం కదా. అండ్ ఎప్పుడూ తినేదైనా సరే వాళ్ళకు బోరింగ్గా ఉంటుంది. సో వాళ్ళ బోర్ను పోగొట్టడానికి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇలా ట్రై చేశానండి. ఇందుకోసం మనకు కావాల్సింది బ్రెడ్ స్లైసెస్ కావాలి, ఎగ్స్ కావాలి. మీ దగ్గర ఉంటే చీజ్, మైనీస్ ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా దీంట్లో బెల్ పెప్పర్స్ కూడా వేస్తారు. అదేనండి, రంగురంగుల క్యాప్సికమ్ ముక్కలు అనమాట. నా దగ్గర లేవు కాబట్టి ఆనియన్ ముక్కలతో సరిపెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే హీట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక కోడిగుడ్డును పగలగొట్టి దాన్ని గ్లాస్లో వేసుకొని చక్కగా బీట్ చేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా అందులోనే వేసేసుకున్నానండి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఎగ్ని బీట్ చేసుకున్నామో ఆ జ్యూస్ అంతా కూడా ఇలా ఈ స్లైసెస్ మధ్యలో వేసుకుంటూ రావాలన్నమాట. ఇదేంటి బ్రెడ్ ఆమ్లెటే కదా అని అనుకుంటున్నారా? బ్రెడ్ ఆమ్లెటే అండి, కాకపోతే కొంచెం టేస్ట్ అయితే పిజ్జా లాగా వస్తుంది. చెప్తున్నాను కదా, రోజు ఒకటేలాగా ఇస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు. పిల్లల కోసం ఏదో రకరకాల ట్రై చేస్తూ ఉండాలి కదా. మీలో ఎంతమంది మీ పిల్లల కోసం మీరు వెరైటీ ఫుడ్స్ చేస్తూ ఉంటారు అన్నది కామెంట్ చేయండి. కింది వైపు బాగా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటున్నాను. బ్రెడ్ చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా తయారైందో. అదే అనమాట ఇందులో స్పెషాలిటీ. అలా క్రంచీగా ఉండటం వల్ల వీళ్ళు తింటున్నప్పుడు బాగా మజా వస్తుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మన దగ్గర మైనీస్ ఉంటే మైనీస్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. నా దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉన్నాయండి. మిక్స్డ్ హర్బ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? పిజ్జా టాపింగ్లో వేస్తూ ఉంటారు కదా, అవే అనమాట. అవి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీలో. అందుకోసం వాటిని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత మనము ఇందులో చీజ్ని కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చీజ్ వేయటం వల్ల వీళ్ళకి చెప్తున్నాను కదా, పిజ్జా తిన్న ఫీలింగ్ ఉంటుంది. మాటికి వెళ్ళి పిజ్జా కొనిపించలేం, అది కూడా మైదాతో చేస్తారు. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ అండి. వావ్, ఎమ్మీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. అది కూడా సూపర్ హెల్దీగా. అంతేనండి, ఇలా రోల్ చేసేసి పిల్లలకి ఇచ్చేయండి. నేనేదో పెద్ద షో చేద్దామని చేత్తో టర్న్ చేశాను అలాగా, కానీ కాలిపోయింది. అందుకోసం మూసుకొని మళ్ళీ ఇలా స్పాచులా తీసుకొని దీన్ని రోల్ చేసుకున్నాను అనమాట. దీనిపైన కొద్దిగా కచప్ వేసి పిల్లలకి అందంగా డెకరేట్ చేసి ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో ఇలా మరిన్ని రెసిపీస్, పిల్లల స్నాక్స్ రెసిపీస్ మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. అలాగే రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకు అంటే మీరు ట్రై చేసి కామెంట్ చేశారనుకోండి, సో వేరే వాళ్ళకి అది యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. అరే, నా పక్కన ఈ డబ్బా తీయటం మర్చిపోయిన, ఆ డబ్బా ఏంటి అనుకుంటున్నారా? ఆ డబ్బా పైన ఇంతసేపు కెమెరా పెట్టి షూట్ చేసుకున్నాను అనమాట. నా స్టాండ్ కొంచెం పాడైపోయింది, ఇంకోటి ఆర్డర్ పెట్టాను. అది వచ్చే లోపల పని జరుపుకోవాలి కాబట్టి ఇలా చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఇవే కదండి, నేను ఈ మధ్య చాలా షాపింగ్ చేస్తున్నాను, చాలా రీజనబుల్ ప్రైస్లో అనమాట. ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాటిని కూడా చూడండి. అండ్ అలాగే ఈ సమ్మర్లో మీరు ఊరికి వెళ్ళారా, ఇంట్లోనే ఉన్నారా, ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాతో మీరు కామెంట్ సెక్షన్లో పంచుకోవచ్చండి. అండ్ అలాగే మా సైడ్ అయితే చక్కగా వర్షాలు పడుతున్నాయండి. ఎండాకాలం అనటానికంటే కూడా వర్షాకాలం అనడం చాలా మంచిదేమో అన్నట్లు ఉంటుందన్నమాట వాతావరణం. చల్లగా చాలా కూల్గా ఉంటుంది. మీకు ఎండలు మండిపోతున్నాయా, ఎలా ఉన్నాయి? ఇలా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
మన మదర్స్ డే వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, మీలో ఎంతమంది ఆ వీడియోని చూశారు? ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో ఇలా ఇస్తాను, వాటిని కూడా చూసేయండి. వ్లాగ్ ఎలా ఉంది, మీరు మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మీరు ఏదైనా వాటర్ పార్క్కి వెళ్ళారా, లేకపోతే పిల్లలతో ఎలా టైం పాస్ చేస్తున్నారు, మంచి మంచి గేమ్స్ ఆడిపిస్తున్నారా, వెరైటీ ఫుడ్ ఇస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అయితే దీంతో చిన్నగా క్లోజ్ చేసేస్తున్నానండి. చాలా చిన్న వ్లాగ్, చిట్టి వ్లాగ్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఎంత పని చేసినా ఇంకా కొంచెం పని మిగులుతూనే ఉంటుంది, చేస్తూనే ఉండాలి కదా. సో మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు? మనకు హాలిడేస్ వస్తే పిల్లలకి ఇంకా కొంచెం పని ఎక్కువ అవుతుంది, కానీ పని అనేది అస్సలు తగ్గదు. చాలామంది అనుకుంటారు కదా, పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి, పేరెంట్స్కి ఏమీ పని ఉండదు అని చెప్పేసి. అలాంటిది ఏమీ ఉండదండి. పిల్లలు, హస్బెండ్ ఇంట్లో ఉంటే మనం కిచెన్లో ఉండాల్సిన టైం ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. చూస్తున్నారు కదా, మన డిఫరెంట్ అండ్ వెరైటీ రెసిపీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మీ.